వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో డే 13 ప్రాబబిలిటీ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం విజయకేతనం సిరీస్లో. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 కార్డ్స్, మనకి ఎన్ని కార్డ్స్ ఇచ్చారు చూడండి. 5 కార్డ్స్ ఇచ్చారు. ఏంటి? విత్ ద 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్స్. షఫల్డ్ విత్ దేర్ ఫేసెస్ డౌన్వర్డ్స్. 1 card is drawn, then picked up random. What is the probability that the card is the queen? And అలాగే సెకండ్ వన్ వచ్చి ఏమడుగుతున్నారు, if the queen is drawn and put aside, what is the probability that the second card picked up is an ace, a queen? సో ఫస్ట్ గివెన్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకి ఎన్ని ఇచ్చారు? కార్డులు 5 మాత్రమే ఇచ్చారు కాబట్టి 5 ఏంటవి? 10, జాక్, క్వీన్, కింగ్, ఏస్. ఆ 5 కార్డులు రాసుకున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద క్వీన్? ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఎన్ని క్వీన్లు ఉన్నాయి చూడండి, 1. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1/5. సో ఇది గెట్టింగ్ ద ప్రాబిలిటీ ఆఫ్ కామన్ లైన్ అని చెప్పాను కదా, ప్రతి సమ్లోనూ రాయాలి. ఓకేనా? గెట్టింగ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద క్వీన్ ఈజ్ 1/5. నెక్స్ట్ వన్, ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ సైడ్. ఆ క్వీన్ తీసాం కదా, తీసిందాన్ని నేను ఎక్కడ పక్కన పెట్టేశాను. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఇప్పుడు? 4. 10, జాక్, కింగ్, ఏస్. వీళ్ళలో ఇప్పుడు ఫస్ట్ మనకి చెప్పిన వాళ్ళు ఏస్ కదా, ఎన్ని ఏస్? ఏస్ రావడానికి అసలు ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? ఇక్కడ ఏమున్నాయి? ఏస్లు ఎన్ని ఉన్నాయి చూడండి, 1. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఇట్స్ 1/4. గెట్టింగ్ ద ప్రాబిలిటీ ఆఫ్ టు బి ఎన్ ఏసీ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ వన్ చూడండి, ఏ క్వీన్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 0. మేడం 0 ఎందుకు రాశారు? క్వీన్ ఉంది కదా, ఆ క్వీన్ తీసి నేను ఇక్కడ పక్కన పెట్టేసి చెప్పాను, గుర్తుందా? సో ఇప్పుడు అందులో క్వీన్ లేదు కదా, 0/4 0. సో దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. గెటింగ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ క్వీన్ ఈజ్ 0.